కార్మికుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. చేనేత రంగ అభివృద్ధికి 1000 కోట్లు కేటాయించినట్లు ఆయన గుర్తు చేశారు. ఇక రైతన్నలతో పాటు నేతలను కూడా ఈ ప్రభుత్వం గుర్తించిందన్న ఆయన చేనేత అంటేనే పోచంపల్లి అని వ్యాఖ్యానించారు. ఇక యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లిలో పోచంపల్లి అర్బన్ బ్యాంక్ హెడ్ ఆఫీస్ బిల్డింగ్ ను మంత్రి ప్రారంభించారు. అనంతరం పోచంపల్లి ఇంకత్ పరిశ్రమపై ఏర్పాటు చేసిన చేనేత సదస్సులో తుమ్మల పాల్గొన్నారు. ఇక ఈ కార్యక్రమంలో మంత్రితో పాటు ఏపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అలాగే ఎమ్మెల్యే కుంభ అనిల్ కుమార్ రెడ్డి అధికారులు పాల్గొన్నారు. బ్యాంక్ ప్రారంభోత్సవ సందర్భంగా రమేష్ గారు ఎట్టి పరిస్థితుల్లో మీరు బ్యాంక్ ఓపెన్ చేయాలని చెప్పి చాలా నిండుగా ఎమ్మెల్యే గారి మీద ఒత్తిడి. ఎమ్మెల్యే గారు కూడా చాలా సందర్భాల్లో ప్రోగ్రాం పెట్టుకున్నాం, కానీ వివిధ కారణాలతో ఆలస్యమైంది. ఈరోజు తప్పనిసరిగా వస్తామని చెప్పాం. రమేష్ గారి యొక్క పిలుపు మేరకి ఆయన కొంగర భాస్కర్ రావు గారి యొక్క తలాపుకి ఆయన యొక్క కృషికి ఏదైతే ఆ బ్యాంకును ఓపెన్ చేసి ప్రారంభించి చేనేత కార్మికులకు అండగా ఉండాలని ఆ మహానుభావుడి యొక్క సంకల్పానికి నిజ స్వరూపం ఇచ్చినటువంటి రమేష్ గారికి, వారి యొక్క బ్యాంకు యాజమాన్యానికి, సిబ్బంది కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే 6.5 లక్షలతో ప్రారంభించబడ్డటువంటి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకు పోచంపల్లి ఈనాడు 400 కోట్లతోటి ఈరోజు సుమారు 1,00,000 మంది సభ్యులతోటి విరాజిల్లుతుంది. అది ఇంకా 11 బ్రాంచ్లు ఈ సంవత్సరం ఓపెన్ చేస్తామని చెప్పి రమేష్ గారు చెప్పారు. అది చేనేత కార్మికులు ఉన్నటువంటి మొత్తం తెలంగాణ ప్రాంతానికి విస్తరించాలని, అది ఆడికి అండగా ఉండాలని రమేష్ గారు యాజమాన్యం యొక్క కృషి భాస్కరరావు గారి యొక్క తలపుకి తలమానికంగా ఉండాలని చెప్పి ఆ బ్యాంకుని ఆశీర్వదిస్తున్నాం. ఆ బ్యాంకుకి ఏదైనా ప్రభుత్వ పరంగా సహాయ సహకారాలు కావాలంటే ఎంపీ గారు, ఎమ్మెల్యే గారి సహకారం తీసుకొని ముఖ్యమంత్రి గారితో మాట్లాడి వాటిని కూడా సఫలీకృతం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మనం చెప్తున్నాం. ముఖ్యంగా